దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి మహాకృపతో అనే దినములో ప్రార్థిస్తున్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ఆత్మీయంగా ఉన్నారని, బలపరుస్తారని, దీవించబడుతున్నారని, మా వర్తమానంలో మీరు వింటున్నారని, దేవుని విశ్వాసించి ఆయన మార్గంలో నడుస్తున్నారని అని దినములో ప్రార్థిస్తున్నాం. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్నా సజీవుడైన నా రక్షకుడు మిమ్మల్ని ప్రేమించి ఆదరించి నడిపించి ఆయన సాక్షిగా ఉండాలని మీ అనిదినములో ప్రార్థిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. మా సహోదరులందరూ ప్రేమించండి. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్నా సజీవుడైన రక్షకుడా సాక్షిగా వాడుకండి. ఎక్కడ పని చేస్తారో, ఎక్కడ కష్టపడుతున్నారో నీ తోడుగా నీ రెక్కల చాట్లకు ఉంచండి, సాక్షిగా వాడుకోండి. నాయన నీకు వందనాలు తండ్రినా. మస్కట్, సలాలా, దుబాయ్, కువైట్, ఖత్తరి, బెహ్రని, సింగపూర్, మలేసియా, ఇజ్రాయెల్, సౌదీ, అమెరికా, నాయన ఏ ప్రాంతంలో ఎక్కడున్నా ప్రతి దైవజనులు, ప్రతి సంఘాలు, ప్రతి ఆత్మీయులు సారంగా నడిపించి సాక్షిగా వాడుకండి. సహాయం అందించండి ప్రభా. గొప్ప మేలు చేయండి ప్రభా. నైనా ఇండియా కోసం ప్రార్థిస్తాం, క్షేమంగా ఉన్నట్లుగా సహాయం తెచ్చండి. తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం తండ్రి, క్షేమంగా ఉన్నట్లుగా ప్రతి దైవజనులు ప్రభా దీవించండి. చిన్న సేవకులు, పెద్ద సేవకులు, పెద్ద సంఘాలు, చిన్న సంఘాలు ఆత్మసారంగా ఉన్నట్లుగా వాళ్ళందరూ రక్షించండి, సాక్షిగా వాడుకండి, సహాయం తెచ్చండి ప్రభా. అలాగే ప్రభా రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం, వాళ్ళ కుటుంబాల కోసం క్షేమంగా ఉన్నట్లుగా, నాయన సీనితారుల కోసం ప్రార్థిస్తున్నాం, క్షేమంగా ఉన్నట్లుగా వాళ్ళ కుటుంబాల విషయాలు ప్రభా సహాయం తెచ్చండి. అలాగే ప్రభా నాయన రైతుల కోసం ప్రార్థిస్తున్నాం, అయా క్షేమంగా ఉన్నట్లుగా పాడి పంటలు అయా ఎంతమంది ఉన్న ప్రభా రైతులు, అనాథులు ప్రభా, కూలి పని చేసే వాళ్ళు అందరూ రక్షించి వాళ్ళందరూ పంటలో సాక్షిగా అయా రక్షించి ప్రభా మంచి పంట ఫలించి ద్రాక్షవలి అయ్యా ఇవ్వండి సరే నాయన నీకు వందనాలు తండ్రి. గొప్ప కార్యం తెచ్చండి. అలాగే ప్రభా జాబు చేసేవాళ్ళు ప్రభా అయ్యా నాయన ప్రైవేట్ జాబులు, గవర్నమెంట్ జాబులు రాకపోకలందు ప్రేమించు, కాపుదల భద్రత ఉంచు తండ్రి, సాక్షిగా వాడుకండి, సహాయం తెచ్చండి. నీకు వందనాలు తండ్రి. గొప్ప కార్యం చేస్తామని విశ్వాసిస్తున్నాను తండ్రి. అలాగే వ్యాధుల కోసం ప్రార్థిస్తున్నాం, రోగుల కోసం ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్లో ఏ రోగి ఉన్నారో, ఏ బాధలతో ఉన్నారో ప్రభా ఆ రోగులంతా స్వస్థపరచండి. అయా బీపీ, షుగర్ వ్యాధులతో, గుండె వ్యాధులతో, లివర్తో, అయా కిడ్నీ నొప్పులతో ప్రభా నాయన మెదడు ప్రభా అయా మతి లేక మనశాంతి లేక ఆయా బాధపడడం ప్రభా ఎంతమందో మనశాంతి నాయన కొరువుపై ప్రభా నారాల పోట్లు అయా నాయన ఆయా మోకాళ్ళ నొప్పులతో ప్రభా నడవలేక నిస్సాయి స్థితి నాయన ఎంతమందో జ్వరాలతో, రొంపతో ప్రభా బాధపడతారు, దగ్గుతో బాధపడతారు తండ్రి. ఆ రోగులన్నీ స్వస్థపరచడి యెహోవా నువ్వే తండ్రి, సాక్షిగా వాడుకని ప్రభా స్వస్థపరచని ప్రభా, వాళ్ళ భద్రత ఉంచని ప్రభా. అందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. నమ్మని వాళ్ళు అందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళందరూ క్షేమగినట్లక రక్షకుడా, సజీవుడా, రక్షకుడా, రక్షించువడా ఆదరించండి, ప్రేమించండి, సాక్షిగా వాడుకోండి, సహాయం తెచ్చబడుతుందండి. గొప్ప కార్యము తెచ్చని ప్రభా. నీ విశ్వాసం కావాలి ప్రభా, నీ ప్రేమ రక్షించేవాడు ప్రభా. వాళ్ళందరి కోసం ప్రాణం పెట్టి, త్యాగం పెట్టి, విశ్వాసం పెట్టి అయా బలి యాగమై రక్షకుడా 3వ దినము లేచిన తండ్రి రక్షకుడా సాక్షిగా వాడుకోండి ప్రభా. వాళ్ళందరి కృపతో నడిపించే గొప్ప కార్యాన్ని కుటుంబాల విషయంలో, భార్య భర్తల విషయంలో, బిడ్డల విషయంలో, చదువుల విషయంలో, జ్ఞాపకం చేసుకుని జాబుల విషయంలో నాయన మంచి పాస్ అయినట్లుగా నీ కృపలో మేలు చేయని చిన్న బిడ్డలు, పెద్ద బిడ్డలు, తల్లిదండ్రులు, వృద్ధాత్మలు వాళ్ళందరి కోసం క్షేమన్నట్లుగా సాక్షిగా వాడుకోమని, సహాయం దయచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరట నామలో నీకే సమర్పించు అప్పగించుకున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. అందరికి వందనాలండి. అందరూ బాగున్నారండి? మీరందరూ బాగున్నారండి? ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకొచ్చే మాట్లాడిపోయే అంశం, యవనస్తులు వేటికి దూరముగా ఉండాలి అనే మాట చాలా విషయాలు ధ్యానించాను. మా యూట్యూబ్లో చూడండి. యవనస్తులు వేటికి దూరంగా ఉండాలి? జాగ్రత్తగా దూరంగా ఉండాలి, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండాలి,
మూర్ఖులు దూరంగా ఉండాలి, పాపములు దూరంగా ఉండాలి. మరి చాలా విషయాలు ఈ బైబిల్లో ఉన్నాయండి. మరి బైబిల్ నీ నేర్పించే గుణపాఠ లక్షణాలు పాపము దూరంగా ఉండాలి, మొదటి మాట. మరి మన పాపము ఏదైనా పాపం చేసినా చాలా దూరంగా ఉండాలి. మన హృదయమే పవిత్రమైన దేవుడు మనకిచ్చాడు. ఈ పవిత్రమైన హృదయమును నీ పరిశుద్ధం చేసుకుంటమే నీ పరిశుద్ధంగా దేవుడు ఇచ్చాడు లక్షణాలు. ప్రియమిట్లరా, మన పాపము ఎంత దూరంగా ఉంటే దేవునికి అంత దగ్గరగా ఉంటాం. మరి కలహము దూరముగా ఉండాలి. ఏంటండి? కలహము దూరముగా ఉండాలి. మరి సామెతలు 23వ వెళ్ళిపోతామండి. కలహముకు దూరముగా ఉండట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడుకు పోరినే కోరును. మూర్ఖుడు ఏం చేస్తాడంటే ప్రతి దానిగా కోరుకున్నదే కోరుకుంటాడు. మూర్ఖుడు. ఆడికి ఎంత చెప్పని అర్థం కాదు, ఎంత చెప్పని విననే వినరు. అలా ఉన్నారండి ఈ రోజుల్లో. మూర్ఖు కొన్నాలే కానీ దేవుడు ఎప్పటికప్పుడు మారుతాడండి మూర్ఖుల్ని. ఈ భూలోకున్న ప్రతి ఒక్కరు మార్పు కోసమే దేవుడే పుట్టాడు. పుట్టి రక్షించడానికి లోకరక్షణకు వచ్చాడు ఈ లోకానికి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం కలహారము దూరంగా ఉండాలి. మనం దేనికి గొడవ పెట్టుకోకూడదండి. ఎంత శైలాంటకో కలహారం దూరంగా ఉంటే అంత మేలే, నీకు కీడే రాదు. జాగ్రత్తగా కలహారముగా ప్రతి విధమైన కీడుకి ఎంత దూరంగా ఉన్నావో దేవుడు నిన్ను అంత దగ్గర చేర్పించుకొని నీకు లక్షణాలు ద్రాక్షవలే తీయటమైన మనసులు నీకు సిరినవ్వులతో వెలిగిస్తాడు. ప్రియమిట్లరా, విత్తులు వేయు కాలముకు సోమరి దున్నుడు, కొంతకాలమే పంట కోయను. వాడు విచారించినప్పుడు వారికి ఏమీ లేకపోయాను. వాడికి ఏమి లేకదు. వాడు కొంతకాలమే పంట కోస్తాడు. అదేదో విత్తులు వెయ్యి కాలమును సోమరి దున్నుడు అంటే సోమరిపోతులు ఏం చేస్తారంటే వాళ్ళు దున్నుతూనే ఉంటారు. వాళ్ళ సోమరులు వాళ్ళకి పని పాట ఏముండదండి. ఈ బైబిల్ ఉన్న సారం అండి. ప్రియమైన సహోదరుడా, ఇది కొన్ని మందికే కానీ అది కొంతకాలమే సోమరితనం. ఈ బైబిల్ సారములో ఉన్న మాట దేవుడు నీతోని బైబిల్ మాట ప్రకారం నడిపిస్తున్నాడు. కొంతకాలమే పంట వారు విచరించినప్పుడు నీకేమీ లేకపోయాడు. ఏ విధానమైన మనం విసరించకూడదు, గసరించకూడదు, వెక్కిరించకూడదు, శ్రమలు పెట్టకూడదు, బాధ పెట్టకూడదు, విసారించకూడదు. కష్టంలో ఉన్నవాడికి ఆదరించాలి. కష్టకాలం ఉన్నవాడికి కొంతకాలమైన పంటమైన మనం కొయ్యినప్పుడు దానికి ఆర్థిక సహాయం చేయాలి. ఇది దైవజనుడి లక్షణాలు. దేవుని నమ్ముకుని విశ్వాసులు మనం సోమరితనం ఉండకూడదు, సోమరి ప్రార్థన నటించకూడదు. ప్రియమిట్లరా, ఇది దేవుడి విషయంలో నేర్పించని వివేకముగా దాని పైకి చేదుకొని దయ చూపిన వారు కలుసుకొని అనేకము తట తించును. అనేకములు మన తట్లించుకోవాలి. మనం ఆదరించాలి, తట్టించాలి, నడిపించాలి. మన పంట కొయ్యాలంటే ఏం చేయాలి? 10 మందికి దాహం తీర్చాలి. పంట కోసినప్పుడే దాన్ని వెలిగించబడాలి. విత్తినవాడు వెలిగించబడతాడు, వెలిగించిన వాడు కొయ్యబడతాడు. మన పంట కొయ్యక మునిపే మన పంట పండిందని పాపమ్మ ములిపోతాం కాదండి. దాన్ని తెలుసుకోవాలి, మార్గము నడవాలి, నడిపించాలి. ఆయా జన్మల ద్వారాగా నడిపించే క్రియలోను మన దూరంగా ఉండాలి. ప్రియమిట్లరా, దేవుడి దగ్గర ఉండాలి. పాపములోని ఎంత దూరంగా ఉంటే అంత లక్షణాలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా సహోదరులారా, అదే విషయంలోనూ
నిర్గమ కాండము అబద్ధములు దూరముగా ఉండట అనే మాటకి 23:7 విడిసి తీర్పు తీర్చకూడదు, అబద్ధములకు దూరముగా ఉండడు, నిరపరాధులైన నీతిమంతుడైనా చంపకూడదు. ఏంటండి? నిరపరాధులైన నీతిమంతుడైనా చంపకూడదు, నేను దుష్టినికి నిర్దోషముగా ఎంచను. దేవుడే నిర్దోషముగా ఎంచబడదు. నిరపరాధులని నీతిమంతులైన చంపకూడదండి. నీతిమంతుని ఇచ్చించబడతాడు. నిరపరాధుల ఎరడుకు వాళ్ళు క్షమించి రక్షించి క్షమార్పణ ఒప్పుకొని వాళ్ళ మనం వదలాలి. నీతిమంతుల్ని ఇప్పుడు మనం చంపకూడదు. లంచమును తీసుకొనకూడదు. ఎప్పుడు లంచం తీసుకోకూడదు. అబద్ధాలు అర్థం చేస్తాడు, అలా లంచం తీసుకుంటూనే ఉంటాడు. లంచము తీసుకున్న దృష్టి గలవాడు గుడ్డితనమును కలగజేసి నీతిమంతుడు మాటలకు అబద్ధము చేయించును. పరదేశులకు బాధింపకూడదు. పరదేశులకు మనసునకు ఇట్లన్నదో మీరు ఎరుగుదురు, మీరు ఐగుప్తు దేశ పరదేశులై ఉండేది కదా. పరలోకున్న పరదేశులు మాకు ఉండాలంటే ఏం చేయాలి? నీతిమంతుల కానికి అబద్ధము చేయించుకుని పరదేశులకు మనం బాధించకూడదు. ఏ మనిషిని బాధించకూడదండి. ఈ బైబిల్ సారములో ఉన్న మాట అండి. బైబిల్ ఉన్న మాట ప్రకారం నడితిమే. అబద్ధములు ఆడకూడదు, మూర్ఖతను చేయకూడదు, విజ్జించకూడదు, లంచం తీసుకోకూడదు, ఏమి తీసుకోకూడదు. దేవుని కృప నీకు ఇచ్చిన దాంట్లోనే కలిగి దాంట్లోనే 10 మందికి సహకరించే గొప్ప లక్షణాలకు నీతిమంతుడిగా ఉండాలి, నడిపించాలి. అదే కోరుకుంటున్నాడు. పరలోక సాక్షిగా మనం ఉండాలంటే, పరదేశులకు నిలబడాలంటే మనం ఏం చేయాలి? నీతిమంతులకు యథార్థము ఉన్న ఈ భూలోకంలో ప్రతి ఒక్కరికి మనం సహకరించి వాళ్ళ కోసం ప్రార్థించాలి. ఎక్కడెక్కడ ప్రార్థించాలండి? అబద్ధమాను వాళ్ళు, లచ్చ తీసుకోవాలి, వాళ్ళ క్షమించమని ప్రార్థించాలి. నీకున్న దాంట్లో కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా దేవుడిచ్చాడు. చక్కగా కుటుంబం ఇచ్చాడు. కుటుంబం కలిగి ఉన్న భార్య, భర్త, బిడ్డలు సమృద్ధిగా చక్కగా జాబ్ ఇచ్చి, ఆత్మసారంగా ఆరోగ్యం ఇచ్చి, అన్ని విధాలు పెట్టి ఆత్మసారంగా యవనస్తులంగా ఉండే లక్షణాలను నడుచుకున్న లక్షణాల భావములో ప్రియమైన బిడ్డలారా, దేవుడు కలిగించని దేవుడి మార్గమును నడవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలుసుకుంటారని ప్రభు పేరట మనం చేస్తున్నాను. మనందరం యవనస్తులు దేవుని దగ్గరకు ఉందామా? దేవుని దగ్గరకు ఉండి ఆయన వేడుకుందామా? ఆయన వేడుకొని దేవుడి మార్గం నడితే మన పరదేశులై సాక్షాత్తులు ఉంటాం. అక్కడ దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. మా సహోదరులను ప్రేమించండి. ఎక్కడ ఏ దేశములు ప్రభ, యవనస్తుల ప్రభ, ఏ పాపములు మునిగిపోయే ప్రభ, ఏ పాపములు లంచములు ఉండే ప్రభ, అలా క్షమించి ఆ యవన కాలముల ప్రభ నాయన నీతిని యథార్థము ప్రతిఫలముగా అయా పంట కొయ్యకు మునిపే అయా విస్తరించి దీవులతో దీవించాలని, నిన్ను ఆచరించాలని పరదేశం ఉన్నట్లుగా, నీ దీవుల సాక్షిగా ఉన్నట్లుగా నాయన ప్రతి యవనస్తులు దీవించి ఆశ్చర్యకరమైన సహాయం దయచండి ప్రభావ. నాయన గొప్ప కార్యం దయచండి. ఏ దేశంలో ఏ ప్రాంతంలో నాయన సాక్షిగా నిన్ను నీతిమంతులు ఎంచబడినట్లుగా దీవించి సాక్షిగా వాడుకుంటామని ఆశ్రయిస్తామని తండ్రి. గొప్ప మేలు చేయండి, గొప్ప సాక్షిగా వాడుకోమని ప్రభా సహాయం దయచండి. ఆశ్చర్యకరమైన మహిమ ఘనత ప్రభావముల కార్యము దయచండి ప్రభా. అయా నాయన అయా యథార్థమైన ప్రభా నీ ప్రేమ గల ప్రభా గొప్ప మేలు చేయండి ప్రభా. అందరి కోసం ప్రార్థిస్తున్నాం. ఇండియా కోసం, తెలుగు 2 రాష్ట్రం కోసం, ప్రతి సంఘాలు, ప్రతి దైవజ్ఞాలు అయా అందరి కోసం ప్రార్థిస్తాం ప్రభా. ఎక్కడ రోగులతో బాధపడతారో నాయన, విస్తారమైన రోగులతో బాధపడతాం ప్రభా. డబ్బు సహాయం లేక, ఆర్థిక సహాయం లేక నాయన అంతా దీవించి ఆశ్చర్యకరమైన మహిమ ఘనత ప్రభావముల కార్యము దయచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరటములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.